ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది, పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఇది 15/11/2024. ఇంకో ఉత్తరం రాసిండు 31 డిసెంబర్ 2024. ఇది నిర్మలా సీతారామన్ గారికి రాశారు. ఏమని? గోదావరి టు కృష్ణా రివర్కు 13,511 కోట్లు, కృష్ణా రివర్ నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు 28,560 కోట్లు, బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు 38,041 కోట్లు, మొత్తం కలిపి 80,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కింద ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు 2 ఉత్తరాలు నిర్మలా సీతారామన్ గారికి రాశారు. దీని మీద ఆర్థిక శాఖలో ఫైల్ కదులుతూ ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 40,000 కోట్లు ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కూడా వీళ్ళు ప్రతిపాదనలు పంపించి ఆంధ్రప్రదేశ్ 40,000 కోట్లు తెచ్చుకొని గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతా ఉంది. మరి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా? సోయి లేదా? వాళ్ళేమో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది, కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతూ ఉన్నారు, ఏడీబీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనీసం మీకు బాధ్యత లేదా? గోదావరి మీద మా ప్రాజెక్టుల క్లియరెన్స్లు పెండింగ్లు ఉన్నాయి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మేము ఒప్పుకోవాలి, అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలి. ఇవేవి జరగకుండానే వాళ్ళు అట్లా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఉత్తరం రాసి ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి, కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిసి, ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ కాదంటే ఆల్ పార్టీని తీసుకొని పోండి, మేమందరం వస్తాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం. ఈ నీళ్ళల్లో మా వాటా తేల్చేదాకా, మా ప్రాజెక్టులకు అనుమతి వచ్చేదాకా మరి ఈ అక్రమ ప్రాజెక్టులకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది? మరి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్. ఒకసారి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడడం తప్ప రేపు తరతరాలు నష్టపోతాయి, ఈ రాష్ట్రం నష్టపోతుంది. ఎన్నో త్యాగాల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ నీళ్లలో నష్టపోతే బీఆర్ఎస్ పార్టీ సహించదు. ఎందుకంటే ఇప్పటిదాకా నాకు బాధ కలిగేది ఏంటంటే వాళ్ళేమో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్న ఫండ్స్కు, కనీసం దీన్ని అపోజ్ చేస్తూ జీఆర్ఎంబీకి ఉత్తరం రాయాలి, సిడబ్ల్యూసీకి ఉత్తరం రాయాలి, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి ఉత్తరం రాయాలి. నా ఆఫీసర్లు రాయరు, నా మంత్రి రాయడు, నా ముఖ్యమంత్రి రాయడు. ఏం చేస్తున్నట్టు మీరు? ఈ ఒక ఆయనను అడ్వైజర్ పెట్టుకున్నారు, ఇంకా ఆదిత్యనాథ్ దాస్ గారు. మరి అడ్వైజర్లు ఏం చేస్తున్నట్టు? మరి ఏంది ఇంతమంది అడ్వైజర్లు ఉండి, మంత్రి ఉండి, ముఖ్యమంత్రి ఉండి, డిపార్ట్మెంట్ ఉండి, సెక్రటరీలు ఉండి, ఈఎన్సీలు ఉండి మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ అడ్వైజర్ గారి గురించి చెప్తే బాధ కలుగుతుంది. ఎటువంటి వాళ్ళని అడ్వైజర్ తెచ్చుకున్నారంటే వీళ్ళు, ఆయన అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ తరఫున ట్రిబ్యునల్ ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే, సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాదనలు వినిపిస్తే కోర్టు 3 నెలల జైలు శిక్ష వేసింది నాకు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గారికి 3 నెలల జైలు శిక్ష వేసింది. భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి 3 నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్కి పడ్డది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పనిచేసిండు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాల గండిగొట్టి తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నారు. అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వాళ్ళని పెట్టుకుంటున్నారా? తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికిండా? ఇంక మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా అంటే మాకు డౌట్ వస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ఎందుకు అపోజ్ చేస్తలేదు? ఆంధ్రప్రదేశ్ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇంత యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకుపోతుంటే తెలంగాణ మౌనం వెనుక ఉన్న అర్థమైంది. ఈ ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారా? ముఖ్యమంత్రి గారు ఏమన్నా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా అని నేను అడుగుతా ఉన్నా.
ఈ రోజు వరకు ఎందుకు దీన్ని మీరు వ్యతిరేకిస్తూ లేఖ రాయలేదు? ఎందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలపలేదు? ఎందుకు మా పెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టును ఎట్లా అలో చేస్తారని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇది చాలా బాధ కలుగుతున్నటువంటి అంశం. నేను ఈ బాబు గారి లెటర్లు కూడా మీ అందరికి పంపిస్తాను, మీడియాకు కూడా మీ అందరికి కూడా షేర్ చేస్తాను. ఇకపోతే మరి అడ్వైజర్ గారేమో ఇప్పటిదాకా ఏమి ఆయన కూడా స్పందించింది. అడ్వైజర్ ఉండేది ఎందుకు? నువ్వు అడ్వైజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇటు ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా ప్రాజెక్ట్ కడుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది, వెంటనే మనం లెటర్లు రాయాలని చెప్పాలి కదా. ప్రభుత్వం నిద్రపోతున్నా కనీసం అడ్వైజర్ అని చెప్పాలి కదా. ఇప్పుడు ఇంకో దిక్కు ఏమవుతుంది భాయ్ సాబ్, అటు తుంగభద్రలో కూడా మీరు చూస్తే రెండు, అటు కర్ణాటక ఇటు తెలంగాణ, రెండు తుంగభద్రలో కూడా ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా తుంగభద్రలో కూడా నీళ్ళకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనకేందంటే శ్రీశైలంకి వచ్చే నీళ్లు అటు తుంగభద్ర నుంచి ఇటు కృష్ణా నుంచి వస్తాయి. తుంగభద్ర నుంచి కూడా మంచి సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది. ఆ తుంగభద్ర నుంచి కూడా మనకు నీళ్లు రాకుండా అటు కర్ణాటక గండి కొడుతూ ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ కొడుతుంది. దాని మీద కూడా నిద్రపోతున్నారు. తుంగభద్రలో ఏమవుతుంది, అటు కర్ణాటక లో లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువ దవ్వుతూ ఉంది.